వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు విద్యా ఉద్యోగ స్పెషల్ లైవ్. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొలంబియా కానీ మెక్సికో కానీ మాట్లాడుతున్నాయి, కానీ మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంది? ఇప్పుడు కప్స్ వేశారని అంటున్నారు, దాని గురించి కూడా ఏమీ మాట్లాడట్లేదు. అసలు ఏంటి కారణం ఏంటి? ఇంకోటి, అసలు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది మన ఇండియన్స్ ఒకవేళ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్స్ విషయంలో? ఇప్పుడు ఇందులో రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, వాళ్ళకి కప్స్ అది వేసి తీసుకొచ్చారు, 40 గంటలు ట్రావెల్ చేశారు, మధ్యలో జర్మనీలో ఆపారు, వాళ్ళు ఏదో గ్యాస్ ఫిల్ చేసుకున్నారు, లేకపోతే ఫిల్లింగ్ స్టేషన్ రకరకాలుగా చెప్పి మొత్తం మీద లాస్ట్ స్టేషన్ ఇండియా అని పెట్టారు. 40 ఒకటే సింగిల్ టాయిలెట్ ఉంది. సో ఇలాగా ఒక ఖైదీల కింద తీసుకొచ్చారు అని చెప్పి అంటున్నారు. అమృత్సర్లో వచ్చింది. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇప్పుడు నిజంగా ఇబ్బంది ఉంటే ఇండియన్ గవర్నమెంట్కి చెప్పి దానికి ఏదైనా ఒక మెకానిజం మాట్లాడుకుని ఉంటే బాగుండేది. పక్కన ఉన్న కొలంబియా ఒప్పుకోవట్లేదు, మెక్సికో దేశం కూడా ఒప్పుకోవట్లేదు. మీరు చాలా దేశాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు సివిల్ ఏరోప్లేన్స్ ఏవైతే ఉంటాయో కమర్షియల్ ఫ్లైట్స్ అంటారు, ఫ్లైట్స్ పంపించి మేము తెచ్చుకుంటాం, మీరు పంపించొద్దని చెప్పి పోరాడుతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకని అంటారు? ఇప్పుడు నేను మాట్లాడితే మన సతీష్ గారు పాలిటిక్స్ మాట్లాడుతున్నారని చెప్పి నన్ను ఎవడో కామెంట్ చేస్తాడు, కానీ అసలు రీజన్ ఏంటనేది మరి మోడీ గారికి ట్రంప్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి అందరూ చెప్తారు. ఆయన ఏమో మరి మోడీ గారు రెండోసారి ఆయన గెలిచిన తర్వాత ఇన్విటేషన్ కూడా రాలేదు. సరే, జయశంకర్ గారు వెళ్ళారు, సరే వాళ్ళతో మాట్లాడారు, ఇప్పుడు వెళ్తున్నారు అనుకోండి మోడీ గారు. డెఫినెట్గానండి నేరం చేసిన వాళ్ళు కాదండి వీళ్ళు. నేరం చేసిన వాళ్ళు శిక్ష వేసి అక్కడే పెట్టి నువ్వు ఎందుకు పంపడం? నేరం చేసిన వాళ్ళు కాదండి. వాళ్ళు ఏదో బతుకుదోరు గురించి వెళ్ళారు, ఏదో ఉద్యోగం చేసుకున్నారు, సరే వాళ్ళని వెనక్కి డిపోర్ట్ చేయాలి, డిగ్నిటీగా చేయాలి. శశి థరూర్ గారు బాగా చెప్పారండి దీనికి సంబంధించి. శశి థరూర్ గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, నిన్న డిగ్నిటీ ఉండాలి కదా, నేరస్తులు కాదు మా వాళ్ళు, నేరస్తులు కానప్పుడు డిగ్నిటీగా మీరు వెనక్కి పంపించాలి కదా. గవర్నమెంట్ ఏం అడుగుతున్నాడు ఆయన? ఫ్లైట్స్ పంపించండి, కమర్షియల్ ఫ్లైట్స్ పంపించి వెనక్కి తెచ్చుకోవచ్చు కదా. ఒకే టాయిలెట్ పెట్టి 40 గంటల ప్రయాణం చేయమని చెప్పి ఇది ఖైదీలను పట్టుకొచ్చినట్టుగా పట్టరావాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది ఒక రకంగా చిన్న చూపు చూసినట్టే కదా, దేశాన్ని ఒక రకంగా అవమానించినట్టే కదా అని చెప్తున్నారు. కరెక్టే. మరి చిన్న దేశాలు చాలా దేశాలు ఒప్పుకోలేదు, అసలు ఒప్పుకోవట్లేదు. మాకు అసలు మీరు పంపించొద్దు, మేమే పంపిస్తాం అని చెప్పి ఘనంగా స్వాగతిస్తున్నారు. చిన్న దేశాలు, చాలా దేశాలు వాళ్ళ దేశాలకు వెళ్ళినట్టు డిపోర్ట్ అయినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు. మీరు చూసినట్లయితే డిపోర్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో. సో అందువల్ల ఏంటంటేనంటే వీళ్ళని మనం వెనక్కి మనం అంటే ఇప్పుడు ఏదో కన్సల్టెన్సీ వాళ్ళు మోసం చేయడం వల్ల వేరే రకరకాల ఇబ్బందుల వల్ల వాళ్ళు వెళ్ళారు, సరే అక్కడ ఉన్నారు. కొంతమంది ఇంటెన్షనల్గా వెళ్ళారు జాబులు చేసుకుందామని, సరే తప్పు జరిగింది, అది తప్పే, దాన్ని ఎవడో సపోర్ట్ చేయడు, నేను చేయను. కానీ వెనక్కి తీసుకొచ్చే విధానం తప్పు. దీనికి గవర్నమెంట్ మరి ముందుకొచ్చి మరి తీసుకురావాలి. ఇప్పుడు యుక్రెయిన్లో ఏదో ఇబ్బంది అయింది, స్టూడెంట్స్ని తీసుకొస్తాక మరి ఇండియా భారత్ మిషన్ అని చెప్పి అయిపోయి మరి తీసుకొచ్చింది కదండి. సో ఇలా డిపోర్ట్ అయినప్పుడు ఇది దేశ గౌరవానికి ప్రతిష్టకి సంబంధించినటువంటి విషయం కాబట్టి డెఫినెట్గా ఈ విధంగా మరి డిపోర్ట్ అయినటువంటి పంపడం కరెక్ట్ కాదు. 17,000 మందిని పంపుతానంటున్నారు, ఎన్ని రోజులు పడుతుంది? సరే, మొత్తం 7.5 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారంటున్నారు, మీకు మీరే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి తనిఖీలు చేస్తున్నారు. సో డెఫినెట్గా ఎవరైతే అనాథరైజర్గా ఉన్నారో దయచేసి ఇండియాలోనే ఏదైనా ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలు పెట్టి వెళ్ళాడు అనుకోండి, అసలు నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత $7 $8 ఆ -10 డిగ్రీల టెంపరేచర్లో, -15 డిగ్రీల టెంపరేచర్లో ఈ డ్రైవర్ల కింద హోటల్లోనూ చెత్తాచెదారం పనులు చేసుకుని అక్కడ బతికింది లేదు. ఆ $1,000 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో 10 మంది ఉంటారు. ఆ జీవితం కంటే 40 లక్షలు 50 లక్షల కన్సల్టెన్సీ ఇవ్వడం కంటే ఎక్కడో టీ కొట్టు బడ్డీ కొట్టు పెట్టుకుంటే రాయలుగా బతకొచ్చేవాడు. మరి ఇలా అంటే అమెరికా వెళ్ళొద్దని అంటారు కానీ నన్ను అది మేబీ కరెక్ట్ అంటే ఇప్పుడు అది ప్రూవ్ అయింది కదండి. సో డెఫినెట్గానండి భారతదేశ ప్రభుత్వం వాళ్ళు వెనక్కి తీసుకురావాలి. మళ్ళీ వాళ్ళకి జాబులు ఎలా వస్తాయి ఏంటి అనేది ఇస్ డిఫరెంట్ స్టోరీ. ముందైతే కొంచెం వాళ్ళని ఇబ్బంది లేకుండా తీసుకురావాలి. అక్కడ ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో ఎవడైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాడికి తెలుస్తుంది. పక్కడికి చెప్పలేకపోవచ్చు తెలుస్తుంది కదండి. ఇప్పుడు నా గురించి నాకు, మీ గురించి మీకు తెలుస్తుంది కదా. వాళ్ళు ఏదో ఒక రకంగా సో అక్కడ మంచి జాబ్స్ లేవు, అవకాశం లేదన్నప్పుడు వాడు ఐడెంటిఫై చేసి మళ్ళీ వాడు ఫ్లైట్ ఎక్కించి వెనక పంపించడాలు ఇది కరెక్ట్ కాదండి. ప్రాబబ్లీ తల్లిదండ్రులకు కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ఇది పరుగు పోతుంది. మా అబ్బాయి మొన్న ఒక స్టూడెంట్ చెప్తున్నాడు, తాడేపులు కూడా ఒక స్టూడెంట్ ఉంటాడు, అక్కడ అమెరికాలో ఉంటాడు, నేను శబ్దం చేసి వెళ్ళాను మా అమ్మతో మా నాన్నతో, నేను వెనక రాను. నేను ఇవన్నీ ఈగోలకి వెళ్ళే విధానం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఇబ్బంది ఇది ఏమవుతుందంటే ఒక్కసారి డిపోర్ట్ అయితే మళ్ళీ 5 years వరకు వెళ్ళినవారు. నేనేమంటానంటే మీకు మీరే వచ్చేయండి, దయచేసి మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినది 1 year తర్వాత వెళ్ళండి.
పొరపాటున అఫీషియల్గా డిపోర్ట్ అయితే 2 ఇష్యూస్ ఉంటాయి. ఓకే ఒకటి నెక్స్ట్ ఎప్పటికీ కూడా వాడు యూఎస్ వెళ్ళలేడు, 5 years దానికి కండిషన్ పెట్టేస్తారు. ఓకే అది అనవసరంగా మీకు మీరే మనమే అలాంటి లాలోకి వెళ్ళడం ఎందుకు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్లోకి వెళ్ళడం ఎందుకంటే మనమే ఫ్లైట్ ఎక్కి మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు వచ్చేయడం బెటర్ కదా, సరైన ఉద్యోగం లేదు అన్నప్పుడు. కొంతమంది H1లో ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, దానికి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో వెయిట్ చేస్తున్నారు, తప్పలేదు. గ్రీన్ కార్డ్ అప్లై చేసి గ్రీన్ కార్డ్ వచ్చేవాళ్ళు. బట్ స్టూడెంట్స్గా ఉండో లేకపోతే అంటే స్టూడెంట్గా ఉన్నవాళ్ళు జాబులు మానేయండి, వెనక రమ్మంట్లా. ఓకే స్టూడెంట్గా ఉన్నవాళ్ళు F1 వీసాలో ఉన్నవాళ్ళు పార్ట్ టైం జాబ్ మానేయండి, సైలెంట్గా ఉండండి, చదువుకోండి చక్కగా. చదువు కూడా లేని కాలేజీలు ఉంటాయి, చెత్త కాలేజీలు ఉంటాయి, అసలు చదువే చెప్పరు, అసలు క్లాసులే జరగని కాలేజీలు ఉంటాయి అమెరికాలో. ఇంకా చదివి ఉపయోగం లేదు, మీరు మానేసి వచ్చేయండి. ఇంకా అలాంటి కాలేజీలు మ్యాక్సిమం అమెరికాలో క్లాసులు జరగని కాలేజీలు ఎక్కువ ఉంటాయి, జరిగే కాలేజీలు ఉండవండి. ఎందుకంటే ఆ కాలేజీలు కూడా పెట్టింది ఎవరంటే ఇండియన్సే. చాలా మంది అమెరికన్ కాలేజీలు అంటారని తెలియక అక్కడ కూడా మనోడు ఏ ఏదో పని చేసిన ప్రపంచంలో తెలుగు ఉంటాడు, ఉండవలసిందే. ప్రాస్టిట్యూషన్ దగ్గర నుంచి మీకు దొంగ పనులు, దొంగ సర్టిఫికెట్లు, దొంగ కాలేజీలు ఇవన్నీ ఉంటాయి. దీనికి నేనేం చెప్తున్నానంటే ఈ కాలేజీలోనే క్లాసులు జరగని కాలేజీలు, చిన్న చిన్న కాలేజీలు తెలియక వెళ్ళి ఉంటే మీరు వెనక్కి వచ్చేయండి, ఎక్కడైనా మళ్ళీ చదువుకోండి. క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్లో కానీ మీరు చదువుతున్నప్పుడు అయితే దయచేసి మీరు పార్ట్ టైం జాబ్లు మానేయండి. ఓకే ఆల్రెడీ చదువు అయిపోయిన తర్వాత రాంగ్ పే రోల్స్ రన్ చేసి దొంగతనంగా ఉద్యోగాలు చేస్తున్నారు పార్ట్ టైం. అఫీషియల్గా పేలోనేమో జాబ్ చేస్తున్నట్టు ఉంటుంది, ఇంట్లో పేరెంట్స్కి చెప్పరాళ్ళు. సరే వాళ్ళ రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి, పర్సనల్ ఆస్పెక్ట్స్. అన్అఫీషియల్గా 2 పార్ట్ టైం జాబులు చేస్తారు, చూస్తారు. వాళ్ళు వచ్చేయాలనికి ఎందుకు రావాలని అడుగుతున్నానంటే వచ్చేసి స్కిల్స్ డెవలప్ చేసుకుని అప్పుడు మంచి కాలేజీకి వెళ్ళి చదువుకుంటామని ఉద్యోగాన్ని ట్రై చేయి. ఎందుకంటే డిపోర్ట్ అయ్యాడు అంటే మాత్రం రిస్కే. వేరే కంట్రీ కూడా పాస్పోర్ట్లో కొట్టేస్తారు, అది వేరే కంట్రీకి అప్లై చేసినప్పుడు కూడా దొంగడిగా చూస్తారండి. కష్టం. మనం వచ్చేస్తే బెటర్ కదా. అలా వస్తే ఒకవేళ మళ్ళీ వెళ్ళడానికి తెలియదు కదా, అటు ఏముందంటే ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటాడు, ఇండియా దిగిపోతాడు, అందరితో పాటు కలిసిపోతాడు. ఇంకా సో ఎక్కడ అఫీషియల్ గా పేరు ఇదవ్వదు. ఇప్పుడు ఆల్రెడీ 17,800 మందిని నేమ్స్ ఐడెంటిఫై చేశారు. ఈ 17,800 మంది తప్పించుకోవడం లేదు. అందులో వాళ్ళు బయటకు వచ్చేస్తే, అందులో బయట వస్తే కొంతవరకు వాళ్ళ నేమ్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఓన్లీ యూఎస్కే ఇబ్బంది ఉండొచ్చు, పాస్పోర్ట్ వెళ్తే వేరే రకమైన ఇబ్బంది ఉండకపోవచ్చు. 7.5 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ 7.5 లక్షల మందికి వీళ్ళు ఏం చెప్తున్నారో, మీకు మీరే వెళ్ళిపోండి రా బాబు, ఈ ఫ్లైట్ లేసి పంపాలంటే మాకు కష్టం, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా 7 లక్షల మందిని తేవడం ఇదంతా కంటే కూడా నేనేమంటానంటే అక్కడ దాకా ఉండడం ఎందుకు, ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తులు ఇండియాలో ఏదైనా అవకాశం ఉంటే చూసుకుని వచ్చేయండి, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళండి. చదువుకునే వాళ్ళు మాత్రం ఇబ్బంది లేదండి. ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, నేను రోజు చెప్తున్న విషయాన్ని, అమెరికా వెళ్ళి చదువుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ టైం. ఓకే ప్రీమియర్ కాలేజీల్లో మంచి కాలేజీల్లో చదవడానికి రైట్ టైం. ఎందుకంటే వాడి స్కిల్ వాళ్ళకి ఈ లాటరీ తీసేస్తానంటాడు ఫ్యూచర్లో. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో ఎన్జిఓలో చేసేవాళ్ళకి ఇచ్చేవాడు కాదు, ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశాడు ట్రంప్. అది మంచి పరిణామం. O1 వేసాలను పెంచుతాను అంటున్నాడు. డైరెక్ట్గా O1 అంటే డైరెక్ట్ గ్రీన్ కార్డు, అసలు H1తో పని ఉండదు, అవి పెంచుతానని చెప్తున్నాడు. ఇట్లాంటి వెసులుబాటు మెరిటోరియస్ స్టూడెంట్స్ మా దేశానికి పనికొచ్చే వాళ్ళు రండి, మిగతా వాళ్ళు మీ దేశాలు వెళ్ళి మీకు తెలివైన మీ దేశాన్ని బాగు చేసుకోండి, మాకు వద్దని చెప్తున్నాడు. సో చదువుదామని ఇంటెన్షన్తో, గుడ్ ఇంటెన్షన్తో వెళ్ళి స్కిల్ నేర్చుకుందాం అనుకుంటే అమెరికాలో చాలా బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కాకపోతే 5,000 యూనివర్సిటీస్లో బెస్ట్ యూనివర్సిటీ 200 ఉంటాయి. మిగిలిన పెద్దగా అంత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పనికొచ్చే కాలేజీలు కాదు. ఎక్కువ పంజాబీసు, గుజరాతీసు, నెక్స్ట్ మనమే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఏం చేస్తామంటేనండి, ఇప్పుడు మీకు 14 లక్షల మంది విదేశాలను చదువుకుంటేనండి దగ్గర దగ్గర మీరు 2 లక్షల మంది మన వాళ్ళే ఉంటారండి, 2.5 లక్షలు 3 లక్షల మంది. మొత్తం అంతా మనం ఈ మందే. ఎక్కడికి వెళ్ళినా టెక్సాస్ వెళ్ళండి, డల్లాస్ వెళ్ళండి, వాషింగ్టన్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళే ఉంటారండి. సో ఇది కొంచెం తల్లిదండ్రులు కొంచెం అప్రమత్తం అయ్యి ఎలాంటి కాలేజీకి వెళ్తున్నాడు, చదువుకోవడానికి వెళ్తున్నాడా, లేకపోతే ఎవడో కన్సల్టెంట్ చెప్పాడు 20 లక్షల ఫీజు కడతా, నాకు డబ్బులు లేవండి నేను పంపేస్తాను, ఇలాంటివి వద్దండి. డబ్బులు అయితే నోరు మూసి కూర్చోవడం ఇంట్లో, అదే తప్ప డబ్బులు లేవు కదా తప్పుడు పనులు చేయకూడదు. మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు ఇంకో పని ఎందుకు చేస్తారు, తప్పుడు పని చేయకూడదు. సో అది చూసుకోవాలి. డెఫినెట్గా ఇండియన్ గవర్నమెంట్ అయితే మాత్రం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. డెఫినెట్గా ఇలాగా డిగ్నిఫైడ్గా కాకుండా ఏదో దొంగల్ని పట్టుకొచ్చే విధానం ఏదైతే ఉంటుందో ఎవరైనా సరే, ఎందుకంటే వాళ్ళు ఏదో పార్ట్ టైం జాబులు చేసుకున్నాడు తప్ప దొంగలు కాదు, వాళ్ళే నేరాలు చేసినోడు కాదు. నేరాలు చేస్తుంటే నువ్వు శిక్షించి అక్కడే పెట్టి వెనకెందుకు పంపిస్తున్నావు? నిజంగా నేరం చేసినాడు అనుకోండి వాడు. ఇంకొకటి ఏంటంటే యుఎస్ లాలో అనాథరైజర్గా జాబ్ చేస్తే అది క్రిమినల్ కేసు కాదు. అమెరికాలో ఒకటి ఉంది మళ్ళీ, అది క్రిమినల్ కాదు. క్రిమినల్ కేసు వేరు, అది క్రిమినల్ కేసే కాదు అమెరికన్ లా ప్రకారం. అందుకు ఏ రకంగా చూసినా కూడా వాళ్ళు ఆ రకంగా పంపకూడదు. వాళ్ళు ఏమంటారంటే మాకు యాంటీ సోషల్ యాక్ట్ ఎలిమెంట్స్ చేశారు వీళ్ళు, లేకపోతే అమెరికాలో చాలా ఏదో పనులు చేశారు అది చెప్తున్నారు. చెప్తే మరి శిక్షించు, మరి వెనక్కి ఎందుకు పంపుతున్నావు? నువ్వే కేసు పెట్టి అక్కడే ఉంచి శిక్షించు, వెనక్కి ఎందుకు పంపాలి? అంటే అందరినీ కలిపేసి దొంగల కింద చెప్పే విధానం, ట్రంప్ చెప్పే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. దాన్ని ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి డివైడ్ చేయాలి. H1లో ఉన్నవాళ్ళు ఎంతమంది డిపోర్ట్ పెడుతున్నావు నువ్వు 7.5 లక్షల్లో, లేకపోతే స్టూడెంట్ F1 వీసా ఉన్నవాళ్ళు జాబులు ఎంతమంది చేస్తున్నారో, F1 స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత జాబ్ అనాథరైజ్డ్గా చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, రాంగ్ పే రోల్స్లో వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, డబల్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో,
ఇలాగ డివైడ్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా హ్యాండిల్ చేయాలి తప్ప అందరినీ ఒకే ఘాటికి కట్టేసి అందరినీ ఒకే రకంగా హ్యాండిల్ చేస్తే మరి గవర్నమెంట్ మరి రియాక్ట్ అవ్వాలి, మరి డెఫినెట్గా గవర్నమెంట్ రియాక్ట్ అయితే తీరాలి. ఇది అవ్వకపోతే మరి ఒక రకంగా మరి ఇది కరెక్ట్ కాదు కదండి. ఎందుకంటే మరి మన ప్రజల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళకి జాబులు ఇవ్వాలంటే మరి న్యాయంగా అయితే ఏదో చూపించాలి, కానీ చూపించారండి. ఇప్పుడు అప్పుడు కూడా ఉక్రెయిన్ నుంచి మెడికల్ స్టూడెంట్స్ వచ్చారు, మేము వెనక్కి తీసేసుకుంటాం, మా మెడికల్ కాలేజీలో సీట్లు ఇచ్చేస్తాం, మేము వాళ్ళకి ఇచ్చేస్తాం 100 చెప్పారు. ప్రతి ఓడు ముందుకు వచ్చి సంఘ సేవ చేసినట్టు చేశాడు. నేను ఉక్రెయిన్ నుంచి వెనక్కి వస్తే మా కాలేజీలో సీట్ ఇస్తాను, మా కాలేజీ ఎవరికీ ఏమీ లేదు, రోడ్డు మీద వదిలేశారు వాళ్ళని. అసలు మీకు ఏదైతే పొలిటికల్ స్టేట్మెంట్లు వస్తాయో, నేను కాపాడేస్తాను, నేను వెనక్కి తీసుకొచ్చేస్తాను, నేను మోసేస్తాను, నేను అన్ని భుజం మీద వేసుకుంటానని చెప్పిన ఏది కూడా జరగదు. అంతే కదా, ఎవడో చచ్చిపోతే 10 లక్షలు ఎక్స్ట్రా ఇస్తారంటారు. అంటే ఇప్పుడు మన ఇండియన్స్ అక్కడ నుంచి ఇక్కడ తిరిగి వస్తే వాళ్ళ పరిస్థితి అంతేనా? అంతే కదండి. ఇప్పుడు అల్లు అర్జున్ ఫంక్షన్లో ఎవడో చచ్చిపోతే డబ్బులు ఇస్తారని చెప్పాడు, ఇచ్చాడేంటి, తర్వాత పోయి దెబ్బలాడితే మళ్ళీ ఇచ్చాడు. ఫస్ట్ మైకెట్టుకుని చెప్పేస్తారు మనోళ్ళు. ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే మీకు హామీలు ఇస్తుందో ఏది కూడా వెనక్కి వచ్చిన తర్వాత జరగలేదు. గత హామీలు మీకు చైనా నుంచి వెనక్కి తీసుకొచ్చారు, ఉక్రెయిన్ నుంచి వెనక్కి తీసుకొచ్చారండి, ఈవెన్ యూకే నుంచి కూడా కొన్ని సందర్భాలు వెనక్కి తీసుకొచ్చిన సందర్భాలు చూశాను నేను. ఇది ఏది కూడా అలా చెప్తారు తప్ప వెనక్కి వచ్చిన తర్వాత జనరల్గా అది మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేయాలి. ఎవడ ఫాలోఅప్ చేస్తారండి? ఇండియాలో రోజుకు ఒక బర్నింగ్ ఇష్యూ వస్తుందండి. రేపు పొద్దున ఇవాళ 1,00,000 మంది చచ్చిపోయారు అనుకోండి, ఏదో జరిగి భూకంపం వచ్చో లేదా ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి రేపు మర్చిపోతాం మనం. మన జనాభా ఎక్కువ, మన చచ్చిపోతే పెద్ద ఎవడ పట్టించుకోం మనం. మన జనం ఎక్కువ కదండి, పోతే 1,00,000 మంది అంటారు అంతే, 150 కోట్ల 1,00,000 పోతే ఏంటంటాం మనం. మన మైండ్ సెట్ అది ఉంటుందండి. సో డెఫినెట్గా పొలిటీషియన్స్ ఎండ్ టు ఎండ్ దానికి ఏదైనా ఒక మార్గం చూడాలి, ఐడెంటిఫై చేసి మీరే రమ్మని ఆహ్వానించండి. ఒరే బోయ్ మనం చెప్పడం కాదు, గవర్నమెంట్ చెప్పాలి, మీరు ఎవరైతే ఉన్నారో రండి. జయశంకర్ గారు అనౌన్స్ చేయాలి, మీరు వచ్చిన తర్వాత మీరు మాకు రిపోర్ట్ చేయండి, రిపోర్ట్ చేసిన తర్వాత మీరు అక్కడ ఎలాంటి జాబ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారో అలాంటి వాళ్ళతో మేము కూడా ఒక ఏదైనా కమిటీ చేసి మీ అందరికీ ఏదో ఒక అవకాశాలు కల్పిస్తాము, ఫర్దర్గా వెళ్ళి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఈ కన్సల్టెన్సీస్ ఏవైతే దొంగ కన్సల్టెన్సీస్ ఉన్నాయో దీని మీద 0% రెగ్యులేషన్స్, అసలు ఎలాంటి మెకానిజం ఉండదు. ఈ దొంగ కన్సల్టెన్సీస్కి ఇప్పుడు ఐడిపి అనో లేదా ఫ్లై అయ్యానో రకరకాల కన్సల్టెన్సీస్ కాలేజీలకి స్కూల్స్కి రెగ్యులేషన్స్ ఉన్నాయి తప్ప గవర్నమెంట్ రూల్స్ ఈ కన్సల్టెన్సీ 0. దీనికి ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు కన్సల్టెన్సీ మోసం చేసి వెళ్ళాడని ఆడు చెప్తున్నాడు, కన్సల్టెన్సీస్కి పర్మిషన్ నువ్వు ఇస్తున్నావు. ఈ కన్సల్టెన్సీస్ మోసం ఏ కాలేజీకి పంపిస్తుంది, ఎలాంటి కోర్సుకి పంపిస్తుంది, ఎంత డబ్బులు ఇటు పంపిస్తుంది, లేకపోతే అబద్ధాలు చెప్పి పంపిస్తుందా, మోసం చేసి పంపిస్తుందా అన్న క్యాలిక్యులేషన్స్ గవర్నమెంట్ మరి కంట్రోల్ చేయాలి. అసలు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. అలాంటి కన్సల్టెన్సీలు ఉంటే చేయరండి, అదే కదా ప్రాబ్లమ్. ఇది బిజినెస్, వాళ్ళ మీద చేస్తే మాకు ట్యాక్సులు రావు. 13 లక్షల మంది 14 లక్షల మంది వెళ్ళి వేల కోట్ల రూపాయలు వేరే దేశంలో కడుతున్నారు కదా అని చెప్పేసి ఆ డబ్బులు ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచితే ఈ కారణం ఎందుకు? అసలు 14 లక్షల మంది ఎందుకు వెళ్తారు? ఈ కాలేజ్ దేనికి పనికిరాని చెత్త కాలేజీలు అందరినీ పర్మిషన్లు ఇచ్చుకుని, లేకపోతే వాటికి డీమ్డ్ యూనివర్సిటీస్కి వాటికి పర్మిషన్లు ఇచ్చి చెత్త కాలేజీలు ఉండడం ఎందుకు? ఈ కన్సల్టెన్సీస్కి పర్మిషన్స్ ఇవ్వడం ఎందుకు? దానికి ఎలాంటి రెగ్యులేషన్స్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లేవండి. ఇండియాలో 0 రెగ్యులేషన్స్ ఉన్నది ఏదైనా ఉందంటే కన్సల్టెన్సీసే. మా ఇష్టం ఆడు చెప్తున్నాడు. ఇంకా స్కూల్స్కి రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఏదైనా సిబిఎస్ఈ స్కూలో లేకపోతే స్టేట్ స్కూలో ఏదైనా తేడా జరిగింది అనుకోండి గవర్నమెంట్ ఏదైనా చేసే అవకాశం ఉంది. ఈ కన్సల్టెన్సీస్ మోసం చేసి పంపుతున్నాయని చెప్పి అందరూ వాగుతున్నారు కదా, గవర్నమెంట్ చెప్తుంది కదా, మరి రెగ్యులేషన్స్ కూడా తీసుకుని చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ ముందుకు వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ కన్సల్టెన్సీస్ మీద డెఫినెట్గా ఉక్కు పదం మోపి అక్కడ కానీ కొంత చర్యలు తీసుకున్నట్లయితే డెఫినెట్గా బాగుంటుంది. మేబీ ఇప్పుడు వెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళ అఫీషియల్గా ఇన్వైట్ చేసి వచ్చినటువంటి వ్యక్తులకి ఏదైనా కొంత వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ పాపం పరువు తక్కువ కింద బాధాకరంగా లేకపోతే కొంత షేమ్ కింద ఉంటుందండి, కొంచెం రకరకాల డిప్రెషన్స్లోకి వెళ్తాయి ఫ్యామిలీస్ అన్ని. సో వాళ్ళు కూడా ఏదో ఒక భరోసా మరి బీజేపీ గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది. సో ఇక్కడ నేను బీజేపీకి ఎగ్నిస్ట్ అయితే కాదమ్మా, నేను చదువుకునేవాడిని, నాకే సంబంధం లేదు కానీ పాలిటిక్స్, బట్ ఇప్పుడున్న సందర్భం బట్టి నేను చెప్పాను అంతే. రైట్ సార్, ఇవాళ 2 టాపిక్స్ గురించి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటికైనా మన ఇండియన్ గవర్నమెంట్ సైలెంట్గా ఉండకుండా తగు చర్యలు తీసుకుని స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు ప్రసాదించాలని మనందరం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ విద్యా ఉద్యోగ స్పెషల్ లైవ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.